యాత్ర మూవీ వచ్చింది సార్, చూసారా మీరు ఆ మూవీ? సో మీరు తీస్తున్న వ్యూహం చిత్రంలో షర్మిల గారు ఉన్నారా? సో యాత్రకి సంబంధించి అండ్ మీరు ఇప్పుడు తీయబోతున్న వ్యూహం సినిమా ఏదైతే ఉందో రెండింటికి కాంబినేషన్లో సేమ్ ఉంటాయి అని అనుకోవచ్చా మేమైనా? ఇప్పుడు జగన్ గారు క్యారెక్టర్ ఈ విధంగా అంటే ఆ సినిమాలో హీరోలు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. సో దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ ఉన్నా కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఫైనల్గా సినిమా ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఇది ప్రభావం పడుతుంది అంటారా? ఇప్పుడు లోకేష్ పుణ్యం అని ఇంత ఆర్జీవి గారంటే బయట ఉన్న సొసైటీలో అమ్మాయిల్ని గౌరవిస్తారు అని. ఒక అమ్మాయి అందాన్ని సెక్స్ని రియల్ లైఫ్లో వాళ్ళు వ్యక్తులు, అది వేరు. ఒక సబ్జెక్ట్ మ్యాటర్, ఒక కాన్సెప్ట్ అనేది వేరు, ఒక పర్టిక్యులర్ పర్సన్ అనేది వేరు. పర్టిక్యులర్ పర్సన్ నేను చాలా గౌరవిస్తాను. సార్, ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీలో మీకు బాగా ఇష్టమైన సన్నివేశం కానీ లేదా పర్సన్స్ కానీ ఏదైనా సన్నివేశం ఉందా అసలు? బాగా ఇష్టమైన పర్సన్ అంటే అమ్మాయి అందం. బాగా ఇష్టమైన సన్నివేశం అంటే పవన్ కళ్యాణ్. హలో సార్. హాయ్ హాయ్ సార్, గోవింద గోవింద లాంటి ఒక మంచి భక్తి చిత్రాన్ని ప్రేక్షకులందరికీ అందించారు. తర్వాత మళ్ళీ అలాంటి సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే గోవింద గోవింద తీసింది కూడా శ్రీదేవి గారు మలానా. సో ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే నాకు దేవుడు అంటే అంత పడదు. ఏదో ఆ టైంలో ఏదో తీసాం, అయితే ఆ పడకపోవడం అనేది ఇప్పుడు ఇంకా చాలా బలం అయిపోయింది. సో ఐ డోంట్ థింక్ సో. పోనీ రంగీలా మూవీ కావచ్చు లేదా క్షణక్షణం మూవీ కావచ్చు, ఇలాంటి ఏదైనా కాన్సెప్ట్? ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ థింగ్. అది ఇప్పుడు ఆ సినిమా ఆల్రెడీ వచ్చేసింది. అలాంటి సినిమా అంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా ఎవరైనా తీసినా కూడా అంతకు ముందు దానికన్నా బెటర్గా తీస్తామని అనుకుంటారు. సో నేను రంగీలా ఆల్రెడీ తీసేసి ఉండొచ్చు, మీరు అనుకోలేదు రంగీలా, నేను అనుకున్నా. అది పాయింట్. సో మళ్ళీ ఫ్లాప్ అయింది కాబట్టి మీరు రంగీలా అనుకోలేదు. సో రీసెంట్ గా యాత్ర మూవీ వచ్చింది సార్, చూసారా మీరు ఆ మూవీ? యాత్ర మూవీ చూడలేదు. అంటే జగన్ గారి మీద అంటే ఆయన జర్నీ ఏ విధంగా ఉంది అని చెప్పి యాత్ర 2 అండ్ యాత్ర రెండింటిని తీశారు. సో యాత్రకి సంబంధించి అండ్ మీరు ఇప్పుడు తీయబోతున్న వ్యూహం సినిమా ఏదైతే ఉందో రెండింటికి కాంబినేషన్లో సేమ్ ఉంటాయి అని అనుకోవచ్చా మేమైనా? అంటే ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ సేమ్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు జగన్ గారు సేమ్ పర్సన్, సెంట్రల్ ఫిగర్ సేమ్ పర్సన్ కాబట్టి. బట్ అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా ఇన్ ద ట్రైలర్, నేను విన్న దాన్ని బట్టి మాత్రం ద టోల్ ట్రీట్మెంట్ అండ్ ఏ ఆస్పెక్ట్స్ అనేది నేను హైలైట్ చేశానో దానికి యాత్రగా సంబంధం ఉండదు. అంటే యాత్ర 2కి సంబంధించి అందులో షర్మిల గారి క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్క చోటు కూడా చూపించలేదు. సో మీరు తీస్తున్న వ్యూహం చిత్రంలో షర్మిల గారు ఉన్నారా? ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది సార్? క్యారెక్టర్ ఏ విధంగా అంటే ఒకే డిఫరెన్స్ ఉంటుంది. అందులో షర్మిల గారు లేరు, ఇక్కడ ఉంటారు, ఉన్నా కూడా ఏమి చేయరు. సో యాత్ర 2కి అదే విధంగా మీరు తీస్తున్న వ్యూహానికి ఎటువంటి సంబంధము లేదు అని అంటారు. నాకు తెలియదు, నేను యాత్ర చూడలేదు. బట్ సబ్జెక్ట్ మ్యాటర్ దాన్ని ట్రీట్ చేసి ఎన్నుకున్న విధానం చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది మాత్రం తెలిసిన. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమాలో హీరో జగన్ కాదు, అది తప్పది. నా సినిమాలో హీరోలు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. అది ఆ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నాకు తెలిసి లేదు యాత్ర 2లో. సిబిఎన్ కూడా చాలా తక్కువ ఉన్నారని చెప్పారు. సో ఇప్పుడు హీరో జగన్ గారు కాదు, వ్యూహం సినిమాలో చంద్రబాబు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్, హీరోస్, వీళ్ళిద్దరే హీరోస్. సో అంటే ఇప్పుడు మీకు జగన్ గారు అంటే ఇష్టం అని చెప్పి, అంటే ఆయన తరపున మీరు చాలా సినిమాలు తీశారు, ఆయన మీద ఉన్న అభిమానం కావచ్చు లేకపోతే మరి ఏదైనా సరే. సో ఆయన మీద చాలా మూవీస్ తీశారు. ఆయన అంటే మీకు ఇష్టమా? చంద్రబాబు నాయుడు అంటే లేదు, జగన్ గారు. ఇష్టమా అనేది చాలా వేగ్ వర్డ్. అది ఇప్పుడు ఇష్టమా అంటే మీకు పర్సనల్ ఆస్పెక్ట్ లోనే ఇష్టం అనే మాట వాడతాం. ఐ లైక్ హిస్ పాలసీస్, ఐ లైక్ హిస్ తను ఒక ఫైట్ చేసిన విధానం, కానీ తను స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాడో, ఎంత దూరం అంత ఫాస్ట్గా వచ్చాడు అనే దాని మీద ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆన్ దట్. సో మీరు వ్యూహానికి అదే విధంగా శపథానికి కొంచెం 1 వీక్ తేడాలోనే మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ ఉన్నా కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏముంటాయి ఇప్పుడు ఫైనల్గా సినిమా నచ్చితే ఆడుతుంది, లేకపోతే ఆడదు. అది ఒకే రోజు వచ్చినాయా, వారం తేడాలు వచ్చినాయా, 6 నెలలతో ఏమీ డిఫరెన్స్ పడదు. అంటే ఈ మూవీ మీద ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది అని చెప్పి నారా లోకేష్ గారు దీని మీద పిటిషన్ వేయడం జరిగింది. దేనికి వేశారంటారు?
అంటే నెగిటివ్ లేదు అంటే ఎందుకు అంటే అది ఆయన అనుకుంటున్నారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు మా నిజాలన్నీ చూపించేస్తాడేమో అని భయపడ్డారు. అందుకని ఈ సెట్ పిటిషన్. సో అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మూవీ అక్కడికక్కడికి ఆగిపోయి ఉండేది. ఇంతవరకు ఆయన డ్రాగ్ చేయడం వల్ల అంటే ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఇది ప్రభావం పడుతుంది అంటారా? ప్రభావం పడుతుందా, ఎంత పడుతుందని చెప్పలేను, కానీ ఇది మా మంచిగా అయింది అతను డ్రాగ్ చేయడం. ఎందుకంటే ఆ టైంలో మేము ఆలోచించలేదు ఎంత ఎర్లీగా ఎందుకు చేస్తున్నాం అని. ఇప్పుడు లోకేష్ పుణ్యం అని ఇంత దూరం వెళ్ళి సరిగ్గా ఎలక్షన్ ముందు రావటం అనేది డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ వర్క్స్ ఫర్ అస్. సో నారా లోకేష్ గారి వల్లనే ఒకంత వాళ్ళకి కొంచెం లాభం అయ్యేది. సో మీరు ఇందాక చెప్పిన విషయంలో నేను గోవిందా గోవిందా మూవీ గురించి అడిగాను. సో ఆ టైంలో మీరు అన్నారు నాకు టెంపుల్ కానీ దేవుళ్ళు కానీ అంత ఇష్టం లేదు అన్నారు. సో రీసెంట్గా అయోధ్య రామాలయం కట్టారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? నేను అసలు ఫాలో అవ్వలేదు. దేవుడికి సంబంధించిన ఏ యాక్టివిటీ కూడా నేను ఫాలో అవ్వను. అసలు దాని మీద ఎటువంటి కామెంట్ లేదు. సో అసలు ఆర్జీవి గారి లాగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫ్యామిలీని, దేవుడిని, సొసైటీని వదిలేయాలి మొత్తాన్ని. అంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఆర్జీవి గారంటే బయట ఉన్న సొసైటీలో అమ్మాయిల్ని గౌరవిస్తారు అని, లేదా మీతో వర్క్ చేసిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కావచ్చు మరెవరైనా, సో వాళ్ళని చాలా రెస్పెక్ట్గా చూసుకుంటారని విన్నాను. కానీ ఆన్ స్క్రీన్ మీరు ఎప్పుడైతే స్క్రీన్ మీదకి వచ్చారో కొంచెం వాళ్ళంటే బాగా ఇష్టం ఉన్నట్లుగా కావచ్చు, లేదా రొమాంటిక్ ఫీల్డ్ లో మీలో ఎక్కువగా ఉన్నట్లు కావచ్చు, చాలా మంది ఆడియన్స్ అదే విధంగా రిసీవ్ చేసుకున్నారు. సో రెండింటికి తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే నేను ఒక అమ్మాయి అందాన్ని, సెక్స్ని గౌరవిస్తాను. నా రియల్ లైఫ్లో వాళ్ళు వ్యక్తులు, అది వేరు. ఒక సబ్జెక్ట్ మ్యాటర్, ఒక కాన్సెప్ట్ అనేది వేరు, ఒక పర్టిక్యులర్ పర్సన్ అనేది వేరు. పర్టిక్యులర్ పర్సన్ నేను చాలా గౌరవిస్తాను. నేను ఎప్పుడు గీత దాటను. జనరల్గా నా ఇంట్రెస్ట్ ఆ జాతి మీద ఏంటనేది చెప్తాను నేను. అది డిఫరెన్స్. సో ఫ్యామిలీని వదిలేయాలి అంటే అన్నింటినీ ఎక్కువ పట్టించుకోవద్దు అని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా మీరు ఎక్కడికైనా సెట్స్కి వెళ్ళినా సరే, లేదా మరే చోటుకి వెళ్ళినా కానీ ఫ్యామిలీ దగ్గర నుంచి మీరు ఫుడ్ తెప్పించుకొని తింటారు అని చెప్పి విన్నాను. ఇది నిజమేనా? ఇప్పుడు నాకు హోటల్ నుంచి వచ్చినా, ఇంటి నుంచి వచ్చినా, బయట రోడ్డు బండి మీద వచ్చినా నాకు ఏమి డిఫరెన్స్ పడదు ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో ఉన్నారు కాబట్టి ఊళ్ళో పంపుతారు. సో ఫ్యామిలీని పట్టించుకోవడం అంటే ఫుడ్ తినకూడదు అది కాదు కదా. వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి కేర్ చేయకపోవడం అనేది ఫ్యామిలీని వదిలేయడం, అది నేను చెప్పేది. సో ఎవరేమనుకుంటారని ఆలోచించకుండా ఉండడం, వాడిని పట్టించుకోకపోవడం అనేది మీ లైఫ్లో మీ ఫ్రీడమ్ అది ఒకటే ఉంటుంది. సో మీరు ఇప్పుడు వ్యూహం సినిమా తీస్తున్నారు. సో ఈ ట్రైలర్కి సంబంధించి చాలా వరకు నెగిటివ్ అనేది వచ్చింది. అంటే టీడీపీకి సంబంధించి చాలా నెగిటివ్ వస్తుంది, అందుకే మేము ఖచ్చితంగా వ్యూహాన్ని ఆపాలి అని అంటున్నారు. దీని తర్వాత ఏదైనా అవుతుందేమో అని ఎప్పుడన్నా భయపడ్డారా? అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు. ఇప్పుడు దీనికి భయపడను, అది వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసి దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తాను. నేను వరి అవ్వను, భయపడను. సో ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఏంది ఇలా చూపించారు అని చెప్పి మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ వేస్తే మీరు ఎలా ఫేస్ చేయాలి అనుకుంటున్నారు? క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్తాను. వాళ్ళు ఫిజికల్ గా నన్ను చేయడానికి వస్తే ఎరగొడతాం అంతే. ఏంటి ఇలా చేశారు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ నేను అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఏంటండి ఇలా చూపించారు చంద్రబాబు? ఇదంటే మీరు పొద్దున్న లేచి నోరు ఇప్పితే ఏదో ఒక అభిప్రాయం చెప్తారు ఎవరో ఒకరి మీద, లేకపోతే ఏదో ఒక సంఘటన మీద, సిబిఎన్ మీద, వాళ్ళ మీద ఉన్న నా అభిప్రాయం నేను చెప్తాను. మీరు చూస్తే చూడండి, లేకపోతే మానేయండి అంతే. ఎవరు చేసినా అదే చేసేది. లోకేష్ జగన్ సైకో అంటాడు కదా, పడ్డలతో చంపించాడు అంటాడు కదా, ఆయన ఏదేదో అంటాడు స్పీచ్లో, ఇంకోళ్ళు ఎవరు ఏదేదో రాస్తారు. అలాగే నేను ఏదేదో సినిమాలు చూపిస్తున్నా అంతే, ఏమీ తేడలేదు మా ముగ్గురికి. సార్ సినిమా అంటే న్యాచురల్గా కొన్ని కల్పితాలు ఉంటాయి, లేదా కొన్ని ఖచ్చితంగా నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలను మాత్రం చూపించేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు తీస్తున్న వ్యూహం, అదేవిధంగా శపథం ఏదైతే ఉందో, ఇది నిజంగా జరిగిన స్టోరీయా, లేదా కొన్ని కల్పితాలు ఏదైనా సృష్టించారు? నిజం అనేది ఉండదు ఇప్పుడు. ఎందుకంటే నిజం అని ఎప్పుడు చెప్పగలుగుతారు? మీరుంటే అది కూడా మీ ఒక్కరికే నిజం అవుతుంది. మీరు బయటకు వచ్చి చెప్తే ఇంకోటి నమ్మకపోవచ్చు అది, లేకపోతే అక్కడ స్పాట్లో ఉన్నవాడు కూడా వాడు నిజం చెప్తాడన్న నమ్మకం లేదు. నిజం అనేది ఉండదు. అప్పుడు ఏం నిజం ఉంటుంది? నమ్మబుల్గా ఉంటే ఉంటుంది. అది నేను చెప్పింది, నేను చూపించింది ఎవరైనా చెప్పారు, మీడియాలో వార్తల్లో ఒకటి చెప్పారు, లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏదో రాశారు. మీరు ఎప్పుడు నమ్ముతారు? అది నమ్మబుల్గా ఉన్నప్పుడు. మీరు లేరు కదా, కేసు జరిగినప్పుడు నమ్మబుల్గా ఉంటే నమ్ముతారు. అలాగే సినిమా చూసి ఇలా జరిగిందంట
అది నమ్మబుల్గా మీకు ఉందా లేదా అని చూస్తారు అంతే, అంతకన్నా ఏం ఉండదు. అప్పుడు నిజం ఉందా కల్పితం ఉందా అనేది మీనింగ్లెస్ థింగ్ అది. అంటే యాత్ర 2 చూసిన వాళ్ళందరూ కూడా జగన్ వైపు ఎక్కువగా 100% ఆయన్ని ఎక్కువగా చూపించారు, లైక్ డప్పు కొట్టుకున్నారు అని చెప్పి చాలా మంది అంటూ విమర్శలు అనేవి వచ్చాయి. సో వ్యూహానికి సంబంధించి రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నట్లుగా ఉందా, లేదా జగన్ గారి సైడ్ ఎక్కువగా కనిపిస్తుందా అందరికీ? జగన్ గారి అదే కదా ఇప్పుడు పాయింట్. నేను ఆల్రెడీ చెప్పాను జగన్ ప్రో అని. నాకు తెలిసి యాత్ర కూడా చెప్పి ఉంటారు. ఆబ్వియస్లీ మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే వాళ్ళే ఉంటారుగా. అండ్ ఇప్పటి వరకు ఆయనకు సంబంధించిన మూవీస్ ఏమైనా తీసారు? మీకు ఏదైనా పారితోషికం ఇవ్వడం కానీ, లేదా ఇల్లు కానీ, ల్యాండ్స్ కానీ, ఏదైనా ప్రాపర్టీస్ ఇచ్చారా? ఇప్పుడు మహిరాఘవ్ కూడా నాకు అర్థమైంది, ఏదో సమ్ ఫిల్మ్ స్టూడియో డెవలప్ చేయడానికి ల్యాండ్ ఇచ్చారు ఏదో చెప్పారు. నేను కూడా ఏది డెవలప్ చేసే పని నేను పెట్టుకోను, పాయింట్ 1. అప్పుడు నాకు ఏదైనా ఇవ్వటానికి ల్యాండ్ గీండ్ అనే ప్రశ్నే రాదు, ఎందుకంటే నేను తీసుకొని ఇచ్చినా కూడా, ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేదు. అది గిఫ్ట్ ఇవ్వట్లా, వాళ్ళు ఏదో పేరు మీద ఇచ్చారు, ఇచ్చి ఉంటే అది కూడా నాకు తెలియదు. రెండోది నాకేమన్నా ఇచ్చారా వాళ్ళు అంటే, ఇప్పుడు నేను 2 ఆన్సర్లు ఉన్నాయి. 1000 కోట్లు ఇచ్చారు అంట, లేకపోతే ₹1 కూడా ఇవ్వలేదంట. మీ ఇష్టం వచ్చింది మీరు వేసుకోండి. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ ఇచ్చాడు నాకు డబ్బులు. అలాంటప్పుడు ఎవరో ఇచ్చారా అంటే ఏ ఆన్సర్ చెప్తా నేను? అప్పుడు నేను ఏం చెప్పినా కూడా అవతల వాళ్ళు నమ్మరు, అందుకని నా మీనింగ్లెస్ క్వశ్చన్ అది. అప్పుడు ఇచ్చాడని రాసేయండి, లేకపోతే అనుకోండి. ఇప్పుడు అన్నాను కదా 1000 కోట్లు ఇచ్చారు, అది ఎవడో నమ్మడు, ₹1 ఇవ్వలేదు, అది కూడా నమ్మడు, వదిలేసండి. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసుకుంటారు, అంతే, నో ప్రాబ్లం. అండ్ అంటే ఇప్పటి వరకు జగన్ గారికి ఈ మూవీ చూపించారా అసలు ఒకసారైనా? జగన్ గారు ఈ మూవీ వ్యూహం కానీ, శపథం కానీ, ఈ 2 మూవీలో ఏ ఒక్క మూవీ అయినా ఆయన చూసారా? ఆయన ముందు చూపించారా మీరు? చూడలేదు. సో ఒకవేళ చూస్తే మీ దగ్గరకు వచ్చి ఏదైనా చివి నీకు ఏదైనా కావాలా అని మిమ్మల్ని అడిగితే ఆల్రెడీ మీరు ఆన్సర్ ఇన్లా. ఇప్పుడు అదేంటంటే తెలిసి ఇవ్వటానికి, తెలియకుండా ఇవ్వటానికి 2 ఉంటాయి. తెలిసి ఇవ్వటానికి గవర్నమెంట్ లో ఎందుకు ఇస్తారు, నువ్వు ఏదో ప్రజల కోసం చేస్తున్నావు అనే దానికి ఇస్తారు. ప్రజల కోసం నేను ఇప్పుడు లైఫ్లో ఏమీ చెయ్యను, ఆ తలనొప్పులు నేను పెట్టుకోను, అప్పుడు తెలిసి ఇచ్చేదే ప్రసక్తి లేదు. ఓకే, తెలియకుండా ఇస్తే ఇందాక చెప్పా, నాకు ఇస్తుంది కిరణ్, అంతే, అయిపోయింది, ప్రొడ్యూసర్ కాబట్టి. అండ్ ఇప్పటి వరకు మీ లైఫ్లో, మీ జీవిత విషయానికి వస్తే, ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా మీరు భయపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? అది ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు. అంటే అది భయం అనేది వేరు ఆప్షన్. నేనేంటంటే ఎప్పుడైనా ఎనీథింగ్ వచ్చినప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేస్తాను. నేను ఇప్పుడు భయం ఎప్పుడు వస్తుంది, మీకు మిస్టరీలో ఉన్నప్పుడు, మీకు అర్థం అవునప్పుడే మీకు భయం వస్తుంది. అర్థమైనప్పుడు భయం రాదు, అప్పుడు మీకు సొల్యూషన్ వస్తుంది, ఎలా డీల్ చేయాలి దాంతో అని. పాము ఉందనుకోండి, పాముని చూసి న్యాచురల్గా భయం వస్తుంది ఎవరికైనా. కానీ అసలు పాము ఏ టైప్ పాము, దాని విషం అసలు ఎలా పనిచేస్తుంది, దాని ఎంత స్పీడ్గా పాకగలుగుతుంది, లేకపోతే దాని కళ్ళు కనిపిస్తాయా, వైబ్రేషన్ సెన్స్ చేస్తుందా, ఈ నాలెడ్జ్ మీరు స్టడీ చేసినప్పుడు భయం పోతుంది ఎప్పుడైనా. సో ఐ ఆల్వేస్ అప్రోచ్ మై లైఫ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ థింగ్స్ అండ్ ఐ నాట్ ఇన్ మిస్టరీ. అందుకని నాకు భయం ఇది ఎప్పుడు. ఇప్పటి వరకు ఎప్పుడు మీరు భయపడలేదు అంటే ఇప్పటి వరకు ఎప్పుడు అని చెప్పలేను, బికాజ్ యాజ్ ఎ కిడ్ అండ్ ఆల్ దట్, ఐ మీన్ ఒక పర్టిక్యులర్ కాన్షియస్నెస్ వచ్చినప్పటి నుంచి నేను భయపడలేదు. సో అంటే చాలా మందికి నా లైఫ్లో నేను ఇది కావాలి, లేదా ఇది అచీవ్ కావాలి అని చెప్పి చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. సో మీ లైఫ్లో నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఇప్పటి వరకు చేయలేదు అన్నది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అంటే అందులో ఇట్ విల్ బీ లైక్ ఇంపాసిబుల్ థింగ్స్ టు అచీవ్. కోరికకి ప్రాక్టికల్గా ఏది పాసిబుల్ అనే దానికి ఉంటుంది. అప్పుడు ప్రాక్టికల్గా పాసిబుల్ అనే దానికోసం నేను ట్రై చేస్తాను, ఇంపాసిబుల్ అనే దానికోసం కోరికగా ఉంటుంది అంతే. ఐ ఫ్యాంటసైజ్ అబౌట్ దట్. అలాంటిది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, మీరు చెప్తే నాకు పబ్లిష్ చేయరు మీ వాళ్ళు. అండ్ మీకు ఇప్పటి వరకు ఏదైనా సన్నివేశంలో బాధ అనిపించింది, లైక్ ఈ మూవీ సరిగా ఆడలేదు ఆర్ ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు అని బాధ అనిపించిన సన్నివేశం? నేను ఎప్పుడు వర్స్ సిచ్యువేషన్ ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను. మ్యాక్సిమం వర్స్ ఏమవుతుంది అనుకున్న తర్వాతే నేను డిసిషన్ తీసుకుంటాను. హౌ బ్యాడ్ ఇట్ క్యాన్ గో అనేది నా ఫస్ట్ థాట్ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో ప్రయాణం చేసిన సన్నివేశాల విషయానికి వస్తే, మీరు అంతకుముందు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ ఆర్జీవి గారి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూడటం కానీ, లేదా ఆయన టైం కోసం ఎదురు చూసే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. కానీ ఐస్ క్రీమ్ అన్న సినిమా వచ్చిన తర్వాత కూడా
దాని వెనక ఉన్న బ్యాకప్ వల్ల కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాల వల్ల కావచ్చు, ఆర్జీవి గారి యొక్క డెవలప్మెంట్ అనేది తగ్గింది అని వింటున్నాం. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు ఇక్కడ రెండు వేరే అడుగుతున్నాం మీరు. ఒకటి మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఐస్ క్రీమ్కి ముందు అన్నారు, మళ్ళీ డెవలప్ అయ్యాను. అది రెండు ఎలా కనెక్ట్ అయ్యి నాకు తెలియదు. ఇప్పుడు నా మ్యాక్సిమం మీడియా ఇంటరాక్షన్ నాకు స్టార్ట్ అయ్యింది ఐస్ క్రీమ్ తర్వాతే ఇప్పుడు వరకు. సో ఐస్ క్రీమ్ మూవీ వల్ల ఐస్ క్రీమ్ మొలాను కాదు, ఆ ఫేజ్ నేను చెప్పేది. సో దేని తర్వాత మీ యొక్క డెవలప్మెంట్ అనేది తగ్గింది అనుకుంటున్నారు? ఈ ఇప్పుడు సన్నివేశం ఏ పర్టికులర్ థింగ్ తర్వాత ఉండదు, అది సినిమాలో ఫ్లాపులు బట్టి ఉంటుంది. అది ఏ ఫ్లాప్ నుంచి ఎవరికి ఏమైందో అనేది నాకు తెలియదు కదా. అదే విధంగా ఇక మొత్తానికి వ్యూహం చిత్రానికి వస్తే, వ్యూహానికి శపథానికి కొంచెం టైం లెన్స్ వెంట వెంటనే తీస్తున్నారు కదా. సో దీని తర్వాత వచ్చే అంటే వ్యూహం వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలు వస్తాయి, అదే విధంగా శపథం కూడా వస్తుంది. దీన్ని మధ్యలో ఆపే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? శపథాన్ని వచ్చినప్పుడు చూసుకుంటాం కదా, ఇంకా రాలేదు కదా. వచ్చినప్పుడు ఇలాగే మొన్న అయింది కూడా అలా ఎలా డీల్ చేస్తాం, దాన్ని కూడా అదే డీల్ చేస్తాం. సో మొత్తానికి రెండు కంటెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రేక్షకులు అసలు ముందు వెళ్ళి చూడాలి అంటే కొంచెం కంటెంట్ అనేది కావాలి అని. కంటెంట్ ఏదని చెప్తే ఎవరు రారు. ట్రైలర్లో వాళ్ళకి ఒక ఫీల్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది, దాన్ని బట్టి వస్తారు. సో మేము ట్రైలర్ చూసినప్పుడు చంద్రబాబు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు గారు ఒక డైలాగ్ వేస్తారు, నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన పారితోషికం ఇస్తాను అని. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు స్ట్రెస్ బాల్ ని స్ట్రెస్ చేస్తూ ఉంటారు. సో దీని అర్థం ఏంటి సార్ అసలు? దాని గురించి ఆలోచిస్తున్నాను. అంటే కోపం మన చేతులు ఉన్నాయి కాబట్టి ఏదో చేస్తూ ఉంటాం చేతులతో. ఆ టైంలో మాట్లాడినప్పుడు ఏదో ప్రెస్ చేసాడు, అంతగానే ఏం లేదు దాని అర్థం. అంటే నేను ఒక కీలు బొమ్మ చేతులు ఇప్పుడు ఇలా ఉన్నాను, ఏదో పట్టుకున్నా, ఇలా ఎందుకు ఆపినాడు దానికి ఏం మీనింగ్ లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక కీలు బొమ్మ అనుకుంటున్నట్లుగా, లేదా కోపానికి సంబంధం లేదా మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు కానీ లేదా ఆపుకోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నప్పుడు సినిమా చూడదు, ఖచ్చితంగా సినిమానే చూడాలంటారు. అంటే మీకు ఇంట్రాక్ట్ అయ్యాం కాబట్టి కొంచెం ఏదైనా మా ద్వారా మూవీకి సంబంధించిన ఏదైనా క్లూ ఇద్దాం అనుకుంటారు. యాక్చువల్లీ ఇంతే, అంతకన్నా ఏం లేదు దాంట్లో. సో ఖచ్చితంగా మూవీ అయితే మీకేమన్నా అంటే ఇప్పుడు నేను డైలాగ్ చెప్పకుండా షార్ట్ పెట్టాను కాబట్టి అది మీ ఊహ వదిలేస్తున్నా, ఎందుకు నొక్కుతున్నాడు అని. సో అది మేము కోపం అనుకోవచ్చు లేదా ఇంకేదైనా భావన అనుకోవచ్చు. సో ఆర్జీవి గారిది శపథం తర్వాత వ్యూహం, దీని తర్వాత ఏదైనా నెక్స్ట్ ప్లానింగ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి కదా, డన్ పెట్టింది అందుకు కదా. సో ఇంకా అంటే పేర్లు ఆ డీటెయిల్స్ అని ఇంకా మేము బయటకు పెట్టట్లేదు. సో ప్లానింగ్స్ ఇంకా ఉన్నాయంటారు. అండ్ రీసెంట్గా పద్మ విభూషణ్ అదేవిధంగా భారతరత్న అవార్డ్స్ అనేవి రిలీజ్ చేశారు. అసలు పద్మ విభూషణ్ కానీ భారతరత్న ఈ అవార్డ్స్ మీద మీ యొక్క అభిప్రాయం? అవార్డ్స్ ఎప్పుడు నమ్మలేదు. మీరు ఒక కామెంట్ చేశారు, పద్మభూషణ్ కన్నా పద్మ అంటే ఇష్టం. పద్మ పేరు పద్మ అంటే మీరు రీసెంట్ గా చిరంజీవి గారికి వచ్చిన పద్మ విభూషణ్ ఏదైతే ఉందో దాని మీద కామెంట్ చేశారు కదా. సో అసలు నిజంగానే చిరంజీవి గారు దీనికి అర్హులు అనుకుంటున్నారా, లేదా ఇంకెవరికైనా ఇస్తే బాగుండు అని మీకు అనిపించిందా? అక్కడ చెప్పిందంటే చిరంజీవి గారు మిగతా ఇద్దరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ ఊరు పేరు నాకు తెలియదు. అవును, అందుకని చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినందుకు నేను సంతోషించారా, లేకపోతే ఆయనతో పాటు అనామకులు కూడా ఇచ్చారు అన్న మొలాని అవార్డు అసలు డిగ్రీ తగ్గిపోయిందా అనేది నా ఉద్దేశం అక్కడ. అందుకని చిరంజీవి గారికి అవార్డు ఇచ్చినంత మాత్రం ఆయన ఏం పెరగదు, ఆల్రెడీ ఆయన పెద్ద స్టార్ మీద ఉన్నాడు ఆయన. ఇది ఇచ్చినందుకు సంతోషించాల్సిన అవసరం లేదు, ఒకవేళ సంతోషిస్తే మీకోసం నేను కూడా సంతోషించి నటిస్తా అని చెప్పాను, అది నా అర్థం. అది అదేవిధంగా అంటే ఒక్కొక్క స్టార్కి ఆర్ ఒక్కొక్క దర్శకుడికి నేను ఈ కేటగిరీలో నేను ఒక మూవీ తీయాలి, ఆర్ ఎల్స్ అది థ్రిల్లర్ కావచ్చు, హారర్ కావచ్చు, ఏదైనా ఒక కేటగిరీలో మూవీ తీయాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. మీకు ఎటువంటి కేటగిరీలో నేను ఈ మూవీ తీయాలి అని, సో ఇందులో ఒక హీరో వీళ్ళు, హీరోయిన్ వీళ్ళు అని ఏదైనా కోరుకుంటుంది? నేను ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తాను. అంత స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు సొసైటీకి భయపడే వాళ్ళు ఉంటారు, లేదా చెప్పాను కదా, ఫ్యామిలీని దేవుడిని సొసైటీని వదిలేయాలి అంతే, అంతకన్నా ఏం లేదు. సో ఆర్జీవి గారి లాగా ఉండాలి అంటే అన్నింటినీ వదిలేయాలి అంతే, స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ ఏం లేదు, వదిలేయాలి అంతే, ఇంకేం స్ట్రాంగ్ వీక్ ఏం లేదు అక్కడ. అప్పుడేంటి మీరు మీకోసమే చేస్తారు, మీ ఇష్టం వచ్చింది చేస్తారు, సింపుల్. నేను వచ్చిన తర్వాత మీ యొక్క డెన్ని చూశాను. సో ఒక గోస్ట్ కానీ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అంటే మీరు ప్లాన్ చేసుకుందా ఇదంతా? ఇందులో ఉన్న ప్రతి ఇంచు నేను ప్లాన్ చేసేసాను, ఎవ్రీ ఇంచ్. సార్ ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీలో మీకు బాగా ఇష్టమైన సన్నివేశం కానీ లేదా పర్సన్స్ కానీ ఏదైనా సన్నివేశం ఉందా? అసలు బాగా ఇష్టమైన పర్సన్ అంటే అమ్మాయి అందం.
బాగా ఇష్టమైన సన్నివేశం అంటే పాన్ వీడియో. పాన్ వీడియోస్